మమ్మీ ఏం కూర? ఫిష్ కర్రీ బుజ్జడా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఇవాళ చేపల పులుసుల్లో ఎంతో ప్రత్యేకమైన మన నెల్లూరు చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్రీకి ఏమేం కావాలో ఒకసారి చూద్దాము. చేప ముక్కలు, టమాటా, ఆనియన్, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, మసాలా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా పౌడర్ని ఎలా చేసుకున్నానో నేను మీకు తర్వాత చెప్తానండి. సో చేప ముక్కల్ని 1-2 సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పు నిమ్మకాయతో కడుక్కోవడం వలన మన చేప ముక్కలకి నీచు వాసన అనేది తగ్గుతుందండి. సో మరొక్కసారి మళ్ళీ మనం మంచినీటిలో కడిగి ఈ విధంగా తీసుకోవాలి. సో ఈ విధంగా అన్ని ముక్కల్ని నీట్గా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగి తీసుకున్న చేప ముక్కలకి కొంచెం ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసుకొని ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేయడం వలన ఈ ఉప్పు, పసుపు, కారం అనేది ముక్కకి బాగా పట్టి మన పులుసులో ఉడికినప్పుడు ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అన్ని ముక్కలకి కలిపి పక్కన ఉంచుకోవాలి. నేను కేజీ చేపలు తీసుకున్నానండి. కేజీకి అంత చింతపండుని యూజ్ చేస్తున్నాను. సో టమాటాలు, ఆనియన్లు ఎన్నెన్ని తీసుకున్నాను అనేది చెప్తున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, ఒక చిన్న మామిడికాయ ముక్కలు, కరివేపాకు తీసుకున్నానండి. సో మసాలా పౌడర్కి ఏమేమి యూస్ చేశానో చూపిస్తున్నానండి. ధనియాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నానండి. వాటిని కొంచెం లైట్గా వేపి తీసుకున్నాను. సో ఈ విధంగా దంచి పౌడర్ని తీసి పక్కన ఉంచుకోవాలండి. లేదన్నా మిక్సీ అన్న పట్టుకోవచ్చు. సో మన ఫిష్ కర్రీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. ఉప్పు, పసుపు, కారం, మసాలా పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచి తీసుకోండి. టమాటా, ఆనియన్, మామిడికాయ ముక్కలు, ఇందాక నానబెట్టిన చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసు అండి. సో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో మన ఆయిల్ అనేది ఆల్మోస్ట్ వేడయిందండి. సో ఈ టైంలో మనము ఆవాలు, మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. పోపులో నేను ఓన్లీ ఆవాలు, మెంతులు మాత్రమే వేస్తున్నానండి. ఆవాలు, మెంతులు వేగుతున్నాయి కదా, ఈ టైంలో మనము ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాము. సో మనందరికీ తెలిసిందే, ఆనియన్ ముక్కలు కొంచెం త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకున్న ఒక 5 మినిట్స్ లోపే ఆనియన్స్ అనేవి వేగిపోతాయండి. సో ఆనియన్స్ అనేవి బాగా వేగుతున్నాయి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కల్ని ఇప్పుడే యాడ్ చేయకూడదండి, వాటిని తర్వాత యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే మనకి మామిడికాయ ముక్కలు అనేవి కరిగిపోయి కూర చాలా పుల్లగా టేస్ట్ మారిపోతుందండి. సో అందుకు మామిడికాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేయకూడదు. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గాలండి. సో టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనము దీనిలోకి కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోవాలండి. సో ఈ కర్రీలో కల్లుప్పునే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా తీసుకోవచ్చు, కానీ కల్లుప్పు చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఈ విధంగా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మన టమాటా ముక్కలు కూడా ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి, వేగిపోయాయి. ఈ టైంలో మనం తీసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది మన పులుసులో మంచిగా తెలుస్తుందండి. సో ఆనియన్స్, టమాటా, కరివేపాకు ముక్కలు వేగుతున్నాయి కదండి. ఇవి కొంచెం వేగాక మనం కొంచెం కచ్చాపచ్చాగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి,
అది వేసి కొంచెం వేపుకోవాలండి. అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన పులుసు అనేది చాలా టేస్ట్‌గా వస్తుందండి. చాలా కొంచెమే వేసుకుంటున్నాము. ఫ్లేవర్ అనేది కూడా పెద్దగా తెలీదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగుతుందండి. ఇవి 3 బాగా వేగిన తర్వాత మనం ఇందాక ఉప్పు, పసుపు, కారం కలుపుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. సో, ఈ చేప ముక్కల్ని వేసుకునేటప్పుడు ముక్కల్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకదానిపైన ఒకటి ఉంచకూడదు. చూసారా అండి చేప ముక్కలకి ఎలా ఈవెన్‌గా పట్టిందో ఉప్పు, పసుపు, కారం అనేది. సో, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వన్స్ మనము ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిట అనేది యూజ్ చేయకూడదండి. సో, ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మన ముక్కలు అనేవి ఎలా ఉన్నాయో. ఈవెన్‌గా యాడ్ చేసుకున్నాం కదండి. ఈ టైంలో మనము చింతపండు నుంచి తీసుకున్న పులుసుని ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనము యాడ్ చేసుకోవాలండి. చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. ఈ టైంలో మనము చింతపండు పులుసుని అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వడకట్టి తీసుకోవాలండి. అప్పుడే మనకి పులుసు అనేది మంచిగా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత గరిట అనేది యూజ్ చేయకూడదు అన్నాను కదండి. సో, ఈ విధంగా క్లాత్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఈ పులుసులో చేప ముక్కలు అనేవి బాగా ఉడకాలి. సో, మనము మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలండి. సో, 10 నిమిషాల తర్వాత మన కర్రీ ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలను అనేవి యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ముక్క అనేది ఓవర్‌గా ఉడికిపోయి మామిడికాయ ముక్క కర్రీలో కలిసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మామిడికాయ ముక్కలు లైట్‌గా ఉడికేదాకా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మన సీక్రెట్ మసాలా పౌడర్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలండి. సో, ఈ మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కర్రీని కలిపి ఈ విధంగా కలుపుకోవాలండి. కర్రీలో మొత్తం కలిసిపోయేలాగా పౌడర్‌ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా అండి ఆయిల్ ఆల్మోస్ట్ పైకి తేలింది. ఏ కర్రీలో అయినా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ ఉడికిపోయినట్టే కదండి. చూసారా మన కర్రీ ఎలా ఉందో. ఇంకొక 1 మినిట్ మూత పెట్టి అలా ఉంచి స్టవ్ కట్టేసుకోవచ్చండి. చూద్దాము మన కర్రీ ఎలా వచ్చిందో. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో, మా కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.